బిషప్ థామస్ కొరియాలచెర్రీ ఎప్పుడు జన్మించారు? అతను జనవరి 14, 1873 జన్మించారు. బిషప్ థామస్ కొరియాలచెర్రీ జీవితం ఎలా ఆరంభమైంది? అతడు భక్తుడైన కేథలిక్ కుటుంబం నుండి వచ్చాడు మరియు చిన్నప్పటి నుండి ప్రభు పట్ల విశ్వాసాన్ని కనబరిచాడు. థామస్ కొరియాలచెర్రీ ఎప్పుడు బిషప్గా నియమితులయ్యారు? ఆయన 1911లో చంగనాచరి గ్రామంలో మొదటిసారిగా బిషప్గా నియమితులయ్యారు. బిషప్ థామస్ కొరియాలచెర్రీ ఏ సంస్థలను స్థాపించారు? అతను విద్యా సామాజిక సంక్షేమ సంస్థలను స్థాపించారు. బిషప్ థామస్ కొరియాలచెర్రీ సంఘానికి ఎలా సేవ చేశారు? అట్టడుగు వర్గాల హక్కుల కోసం వాదించారు మరియు వారి అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పోరాడారు. ఈరోజు బిషప్ థామస్ కొరియాలచెర్రీ వారసత్వం ఏమిటి? అతను సెయింట్గా పరిగణించబడుతున్నాడు. అతని సంస్థలు అతని పనిని కొనసాగింపబడుతున్నాయి. బిషప్ థామస్ కొరియాలచెర్రీ ఎలా గుర్తించబడ్డారు? పేదలకు విజేతగా మరియు దేవునికి అంకితమైన సేవకుడిగా గుర్తించుకోబడ్డాడు. బిషప్ థామస్ కొరియాలచెర్రీ ఏ విలువలను కలిగి ఉన్నాడు? అతను కరుణ, వినయం మరియు నిస్వార్థ సేవ కలిగి ఉన్నారు. బిషప్ థామస్ కొరియాలచెర్రీ అన్ని సమస్యలను ఎదుర్కొన్నారా? అవును, కానీ అతడు దేవుని ప్రావిడెన్స్పై నమ్మకంతో పట్టుదలతో ఉన్నాడు. బిషప్ థామస్ కొరియాలచెర్రీ భవిష్యత్ తరాలపై ప్రభావం ఏమిటి? ప్రజలను విశ్వాసం, సేవ, కరుణతో జీవించాలని ఆయన ప్రేరేపించారు. Bishop Thomas Koryalacherry was a pioneering Catholic bishop in India. He was born in 1873 and became the first bishop of Syro-Malabar Catholic Eparchy of Changancherry in 1911.